హలో ఆల్. పన్నీర్తో ఎప్పుడు కర్రీస్ చేయటమే కానీ బిర్యానీ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఈరోజు భీష్మ ఏకాదశి కదా, మనం వెజిటేరియన్స్ కాబట్టి పన్నీర్తో దమ్ బిర్యానీ ట్రై చేస్తున్నాను. కట్ చేసుకున్న పన్నీర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం కర్డ్ అండ్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ ముక్క, స్టార్ అనీస్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను అనమాట. రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం జీలకర్ర వేసి దాని తర్వాత అందులో వాటర్ పోసి ఆ వాటర్లో మళ్ళీ కొంచెం గరం మసాలా పౌడర్, చాలా కొంచెం అనమాట, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసి ఆ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండాను, హాఫ్ లెమన్ అనేది పిండాను అనమాట. పిండిన తర్వాత అందులో నేను సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేశాను అనమాట. ఇందులో చాలా తక్కువగా కొత్తిమీర వేసానండి, ఆ ఫ్లేవర్ కొంచెం పడుతుంది కదా రైస్కి అని చెప్పి. ఆ రైస్ బాయిల్ అయ్యేలోపు ఈ పక్కన నేను ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్, అదే గిన్నెలో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా ప్యూరీ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. నేను ఎప్పుడు బిర్యానీస్ అనేవి ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా, ఈ ఇత్తడిలోనే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే హీట్ అనేది ఈవెన్గా వచ్చి బిర్యానీ చాలా బాగా వస్తుంది అనమాట, పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ అంతటిని యాడ్ చేశాను. ఇందులో నేను ఏ వాటర్ యాడ్ చేయలేదు అస్సలు, కానీ ఆ కర్రీలో నుంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఆ కర్రీ ఒక 3 minutes అలా బాయిల్ అయిన తర్వాత నేను బ్యాచెస్గా రైస్ అనేది దీంట్లో యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. మధ్య మధ్యలో 1 minute గ్యాప్ ఇచ్చుకుంటూ అలా రైస్ మొత్తం నేను యాడ్ చేసేసిన తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా గరం మసాలా, కొంచెం నెయ్యి, మన దగ్గర కుంకుమ పువ్వు ఉండదు కాబట్టి కొంచెం వాటర్లో పసుపు కలిపి దాన్ని స్ప్రింకిల్ చేశాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా పైన యాడ్ చేసి మూత పెట్టి దమ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా తమ్ముడికి కూడా చాలా బాగా నచ్చిందంట, ఇష్టంగా తిన్నాడు. నా రెసిపీ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్లేటింగ్ చేసేటప్పుడు మాత్రం వీడియో మిస్ అయింది, అయిపోయిన తర్వాత ఇలా